అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ కాదు, బట్ స్ట్రాంగ్ కంటెంట్ దట్ టాక్స్ అబౌట్ ఈక్వల్ రైట్స్ అండ్ జస్టిస్. కులం చూసుకొని వేషాలు వేస్తే చెప్పు దెబ్బ ఖచ్చితంగా పడుతుందనే స్ట్రాంగ్ పాయింట్ మీద వచ్చిన మూవీయే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సుహాస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ న్యాచురల్గా ఒక ఊర్లో ఉండే బార్బర్కి దగ్గరగా ఉండేలా యాక్ట్ చేశారు. ఈ మూవీలో శరణ్యకి సుహాస్కి ఇచ్చినంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ అ రోల్ దట్ ఫైట్ ఫర్ అన్ ఇంజస్టిస్ హ్యాపెన్ టు హర్. ఊర్లో తనకి అప్పర్ క్యాస్ట్లో ఉన్న ఒక వ్యక్తికి లింక్ పెట్టి సుహాస్ వాళ్ళ సిస్టర్ని ఇష్టపడ్డాడని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మోడ్లో తీసుకున్న ఒక వైల్డ్ డెసిషన్ని శరణ్య చాలా కష్టపడి పోరాడే క్యారెక్టర్ ఆమెది. సుహాస్ వాళ్ళ సిస్టర్కి జరిగిన కాన్సిక్వెన్సెస్ కి రియాక్ట్ అయ్యే సీన్స్, ఊర్లో ప్రైవసీగా లవ్ చేసే సీన్స్ అండ్ తన డాన్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ సిచ్యువేషన్స్, రైటింగ్ అరౌండ్ కేశవ దట్టు ఆన్ అ రిలేషన్షిప్ ఆన్ స్క్రీన్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ కాస్త కలర్ ఫోటో, ఉప్పిన లాంటి జానర్ అయినా హీరో ఇంపార్టెన్స్ మీదే ఫుల్ లెంత్ వెళ్ళదు. మూవీలో మ్యారేజ్ బ్యాండ్ ఎలా జస్టిస్ రావడానికి హెల్ప్ అయింది, వాళ్ళకి నిజంగా జస్టిస్ వచ్చిందా లేదా, ఫైనల్గా సుహాస్ తనని ఇష్టపడిన అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ మూవీలో బూతులు సెన్సార్ చేయడం వల్ల అండ్ శరణ్య వాయిస్ త్రూఅవుట్ గా లోగా డబ్బింగ్ చెప్పడం వల్ల కొన్ని మంచి సీన్స్ లో రావాల్సిన ఇంటెన్సిటీ రాలేదని అనిపించింది. మూవీ హ్యాస్ అ జస్టిఫైడ్ క్లైమాక్స్ అండ్ విలన్ యాక్టింగ్ సూపర్ గా వచ్చింది. కులాల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నన్ని రోజులు ఇలాంటి మూవీస్ నిద్ర లేపడానికి వస్తూనే ఉంటాయి. ఎ గుడ్ ఇంటెన్స్ డ్రామా టు బి వాచ్డ్ బై అడల్ట్స్. మూవీ అక్కడక్కడ కాస్త స్లోగా ఉన్న ఫస్ట్ హాఫ్ లో మీకు ఓవరాల్ గా ఈ మూవీ ఒక టెన్స్ మోడ్ లో ఉండి బాగుంది అనే కంక్లూజన్ లోనే ఎండ్ చేస్తారు. మీరు అడల్ట్స్ అయితే ఈ రోజు ఈ మూవీని చూసి సుహాస్ ని ఎంకరేజ్ చేయండి. బై ద వే, సుహాస్ ఎంట్రీలో వచ్చే బ్యాండ్ బీజిఎం అండ్ మూవీలో కామెడీ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగా వచ్చాయి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.